అయితే రిలీజ్ కాబోతుంది కదా, సో ఎలా ఉండబోతుంది మరి? చాలా బాగుండబోతుంది. ప్రభాస్ గారు ఫ్యాన్స్ అందరూ చూస్తున్నారు, ఎప్పుడు థియేటర్లోకి వస్తుందో, ఎప్పుడు సినిమా చూద్దామని చెప్పేసి. ముఖ్యంగా అమ్మాయిలు అయితే ఎదురు చూస్తున్నారు అసలు. ఎందుకంటే ప్రభాస్కి అనేక మంది అమ్మాయిలు ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. అమ్మాయిలందరూ వెయిట్ చేస్తారు కాబట్టి సినిమా బాగుంటుంది. ఎందుకంటే నాకైతే సినిమా చూస్తుంటే గట్రా మిర్చి కన్నా రెట్టింపు హిట్ అయ్యే విధంగా అనిపిస్తుంది. మంచిగా స్మార్ట్గా యంగ్గా కనిపించిండు ప్రభాస్ కాబట్టి ఇది పాన్ ఇండియా లెవెల్లో కూడా మంచి రికార్డ్ బ్రేక్ చేసే విధంగా ఉంటుందని అనుకుంటున్నా. అంటే ముగ్గురు హీరోయిన్స్ కూడా డామినేట్ చేసినట్టు ఉన్నారా ప్రభాస్ మరి? 100%. ప్రభాస్ పక్కన చేయాలంటే ఎంత అదృష్టం ఉండాలండి. ప్రభాస్ పక్కన ఛాన్స్ రావాలంటే వాళ్ళు అసలు అంటే ఈ జనరేషన్ వాళ్ళు ఏ జన్మల పుణ్యం చేసుకుంటే ఇలా ప్రభాస్ పక్కన చేస్తున్నారని చెప్పేసి అనుకుంటా. ఎందుకంటే ప్రభాస్ అంటే నరేంద్ర మోడీ అట్లాంటి ప్రధానమంత్రి ప్రభాస్కి ఫ్యాను. ఇలా ప్రపంచం మొత్తం బాహుబలి సినిమాకి ఎంత వచ్చిందండి ప్రభాస్ను సినిమా మూవీతోని. ప్రభాస్ ఓన్లీ ఇండియన్ హీరో కాదు, మొత్తం వరల్డ్ వైడ్ హీరో. ప్రపంచం మొత్తం గుర్తుపట్టే హీరో అంటే ప్రభాసే ఇండియన్ మూవీలో. కాబట్టి కంపల్సరీ సినిమా చాలా బాగుంటుంది, సూపర్ డూపర్ హిట్ ఉంటుంది. ఎవరెన్ని ట్రోల్ చేసినా కూడా సినిమా బాహుబలి రేంజ్లో రికార్డు బ్రేక్ చేస్తుంది. సినిమాలో మంచి కంటెంట్ ఉంటుంది, మంచి స్టోరీ ఉంటుంది, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్గా అన్ని విధాలుగా అన్ని కాంబినేషన్లు ఉంటుంది. కాబట్టి కొత్తదనం అనిపిస్తుంది. ప్రభాస్ గారు ఇలాంటి క్యారెక్టర్ చేయడం ఫస్ట్ టైం కాబట్టి చాలా బాగుండే విధంగా ఉంటుంది సినిమా. ఇంకా రికార్డు బ్రేక్ అండి. ప్రభాస్ అంటేనే రికార్డు బ్రేక్. బాహుబలి రికార్డు మళ్ళీ బ్రేక్ అవుతుంది, బ్రేక్ చేస్తాడు. పుష్ప రికార్డు కూడా ఇప్పుడు బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు అన్ని రికార్డులు బ్రేక్ అవుతాయి. మళ్ళీ కూడా చూడండి, సినిమా చూసినాక మీరే అంటారు ఇంత అసలు సినిమా చూస్తే అసలు బాహుబలి కన్నా రెట్టింపు విధంగా హిట్ ఇచ్చారు, ఇంత కలెక్షన్ వచ్చిందని చెప్పి అనుకుంటారు. కాబట్టి ఎందుకంటే ఆ బాహుబలి సినిమాతో ప్రభాస్ గారి క్రేజ్ అనేది మొత్తం వరల్డ్ వైడ్ వెళ్ళిపోయింది. కాబట్టి సినిమాలో ఏ సినిమా తీసినా రికార్డుల కోసమే ఉంటుంది, అంతే. కలెక్షన్ రికార్డ్ స్థాయిని వస్తాయని చెప్పి అనుకుంటున్నా. రాజసభ అనేది అంత హైప్ ఉంటుంది అంటారా, లేదంటే ప్రభాస్ వల్ల ఇంత హైప్ వస్తుంది? ప్రభాస్ వల్లనే ఏ సినిమా అయిపోతుంది. ఎందుకంటే సినిమాకు ముఖ్యంగా చూసుకుంటే ప్రభాస్ కోసం చాలామంది చూస్తారు. తర్వాత ఆయన తీసుకునే కంటెంట్ కూడా బాగుంటుంది. ఎందుకంటే ప్రతి కంటెంట్ అన్ని విధాలుగా అన్ని షోలు చేసింది. ఎందుకంటే ఇది రొటీన్ కొత్తదనం ఉండాలి, కొత్తదనం కోసం అని చెప్పేసి స్టోరీ తీసుకున్నారు. చాలా బాగుంటుంది, సూపర్ డూపర్ హిట్ ఉంటుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, మంచి ఎంటర్టైన్గా ఉన్నాయి. పండగకు ఈ సంక్రాంతి పండుగను రికార్డు బద్దలు కొడుతుంది ఈ సినిమా మాత్రం. మూవీ అయితే రేపు రిలీజ్ కాబోతుంది, ఎలా ఉండబోతుంది మరి థియేటర్స్లో? కాసేపట్లో రిలీజ్ ప్రీమియర్స్ వస్తుంది కదా, మిస్లీ బాగుంటుంది అనిపిస్తుంది. అంటే సినిమా ట్రైలర్ చూసుకుంటే కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ బాగా పెంచింది ట్రైలర్. అంటే ప్రభాస్ మొత్తం ఒక హర్రర్, ఒక కామెడీ జానర్ మిక్స్ చేసి ప్రభాస్ 100% హిట్ కొడతాడు అనిపిస్తుంది. సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో ఫస్ట్ సినిమా ఇదే. సంక్రాంతి విల్లింగ్ ఫిలిం కూడా ఇదే అవుతుంది అనిపిస్తుంది. అంటే ఇప్పటివరకు ఈ జోనల్లో అయితే ప్రభాస్ గారు తీయలేదు కదా మూవీ, సో ఇప్పుడు అంటే ఎడిక్ట్ అవుతారంటారా మరి? అంటే చాలా అప్పటి నుంచి చూసుకుంటే మనం ఎప్పుడో 2013లోనో 12లోనో మిర్చి వచ్చింది. అప్పటి నుంచి కూడా ప్రభాస్ని ఒక ఫ్రెష్ లుక్లో చూడటం అనేది జరగలేదు. ఒక బాహుబలి తీసుకుంటే అది షర్టు ప్యాంటు కాకుండా ఏవో గెటప్లు వేసి, తర్వాత ఇంకొక ఆయన వచ్చి మసిపూసి నల్లగా చేసి, ఇలా రకరకాలుగా చూసే కానీ ప్రభాస్ని ఒక వింటేజ్ ప్రభాస్ ఒక మిర్చిలో, ఒక డార్లింగ్లో, ఒక మిస్టర్ పర్ఫెక్ట్లో ఎలా అయితే చూసి ఒక లేడీ ఫ్యాన్స్ కానీ ఒక యూత్ కానీ అట్రాక్ట్ అయ్యారు, అటువంటి ప్రభాస్ని చాలా సంవత్సరాల నుంచి ఆడియన్స్ మిస్ అవుతున్నారు, ముఖ్యంగా ఫ్యాన్స్, ఆ బేస్డ్ ఉన్న ఫ్యాన్స్. కాబట్టి ప్రభాస్ లుక్స్ బాగున్నాయి. కాబట్టి వీళ్ళనైతే అలరించే అవకాశం 100% ఉంది. ఆబ్వియస్లీ సినిమాకి రేపు రిలీజ్ అవుతుంది. ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది 100% మారుతి ఈ సినిమాతో హిట్ కొడతాడు అనిపిస్తుంది. ఇంకోటి మారుతి కూడా పాన్ ఇండియా డైరెక్టర్గా మారబోతున్న రోజు రేపు అవుతుంది అనిపిస్తుంది. అంటే ముగ్గురు హీరోయిన్స్ ఉన్నా సరే ప్రభాసే డామినేట్ చేశారు అని చెప్పి అంటున్నారు. సో మీకు ఎలా అనిపించింది మరి? ప్రభాస్ ఎవరు ఇప్పుడు ఇండియా బిగ్గెస్ట్, ఇప్పుడు టాలీవుడ్లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అంటే మనకి గుర్తొచ్చేది రెండు పేర్లు. ఒకటి ప్రభాస్, ఒకటి అల్లు అర్జున్. మిగతా వాళ్ళు ఎన్టీఆర్, రామ్ చరణ్ పేరు ఏదో పాన్ ఇండియా అంటే పాన్ ఇండియా ఉన్నారు తప్పితే బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ఇక్కడ ఇండియాలో ముఖ్యంగా టాలీవుడ్లో ఇద్దరే కనపడుతున్నారు. కాబట్టి వాళ్ళెవరో కూడా హీరోయిన్స్ పెద్ద క్రేజ్ లేని హీరోయిన్స్. కాబట్టి ప్రభాస్ స్థాయి ఎక్కడో ఉంటే హీరోయిన్ మ్యాచ్ తగ్గట్టుగా పెట్టలేదని నాకు అనిపిస్తుంది. ఇంకోటి నిధి అగర్వాల్. ప్రభాస్ ఇప్పుడు ఇండియా బిగ్గెస్ట్ స్టార్, దానికి తగ్గట్టుగా హీరోయిన్ని సెలెక్ట్ చేసుకోవాలి, కానీ ఫేమ్ లేని హీరోయిన్ సెలెక్ట్ చేసుకోవటం నాకు అంతగా కరెక్ట్ అనిపించట్లేదు. ఎందుకంటే నిధి అగర్వాల్ చూసుకుంటే ఇప్పుడు ఒక మీడియం రేంజ్ హీరోలతో యాక్ట్ చేయగల సత్తా ఉన్న హీరోయిన్ నిధి అగర్వాల్. ఇంత బిగ్గెస్ట్ సూపర్ స్టార్తో ఎందుకు తీసుకున్నారు అనేది రేపు చూస్తే తెలుస్తుంది అనిపిస్తుంది. అంటే మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తుంది. లక్ ఆబ్వియస్లీ అంతే కదా, ప్రభాస్తో చేయటం ఎవరికైనా. ఇప్పుడు ప్రభాస్ అనే కదా, ఇక్కడ మనిషివి కాదు, ఆయనకున్న క్రేజ్కి ఆయన సూపర్ స్టార్ అయ్యాడు కాబట్టి ఆయనతో నటించాలా ఎవరికైనా అవకాశం ఉంది. మొన్నే నిధి అగర్వాల్ పెద్ద సక్సెస్ రేట్ కూడా లేదు.
రీసెంట్గా వచ్చిన పవన్ కళ్యాణ్ చిత్రం ఫ్లాప్ అవటం, గతంలో కూడా ఎక్కడ కూడా నిధి అగర్వాల్ హిట్ కొట్టిన సినిమాలు అంటే నాకేమీ కనిపించట్లేదు. అంటే ప్రభాస్ ఉన్నాడు ఇంకా అంతే చాలు అన్న కోవలోనే జరిగిపోతుంది బిజినెస్. కానీ ఇప్పుడు నార్త్ బెల్ట్లో కూడా భారీగా బిజినెస్ జరుగుతుంది రాజాసాబ్కి. ఆబ్వియస్లీ ప్రభాస్ని చూస్తే మ్యాక్సిమం వస్తారు కాబట్టి హిట్ అవుతుంది అనిపిస్తుంది సినిమా. మరి టికెట్స్ రేట్లు కూడా పెంచుతున్నారు, 1000 అంటున్నారు. మరి దాని నుంచి ఏం మాట్లాడతారు? సామాన్య ప్రజలు అయితే వెళ్ళలేరు కదా, మరి అంత రేట్లు పెడితే. సామాన్యుల కోసం కాదు కదా తీసింది. దీన్ని ఏంటంటే దీన్ని చూసి చూన్నట్టు వదిలేయటం తప్పితే గవర్నమెంట్ కూడా ఏం చేయలేకపోతుంది. ఎందుకంటే టాలీవుడ్కి, తెలుగు ఇండస్ట్రీకి, ఇంకోటి గవర్నమెంట్కి, తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, ఆంధ్ర గవర్నమెంట్ కావచ్చు, వీళ్ళకున్న సత్సంబంధాల దృష్ట్యా, ఇంకోటి వాళ్ళకున్న ప్రెషర్ ఎక్కడ లేనిపోయిన ప్రెషర్ ఉంటుంది గవర్నమెంట్కి. కాబట్టి గవర్నమెంట్ కూడా ఏమీ చేయలేదు. ఒకవేళ గవర్నమెంట్ జీవో అయిపోయినా సరే వాళ్ళ కోర్టుకు వెళ్ళి మరీ పెంచుకునే అవకాశం వాళ్ళకు ఉంది. కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. మీకు ఆ సినిమాకి ఇచ్చారు, ఈ సినిమాకి ఎందుకు ఇవ్వలేదని వాళ్ళకి లేనిపోయిన ప్రెషర్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఆబ్వియస్లీ నిన్న ఆంధ్రాలో ఇచ్చారు ప్రీమియర్స్కి ఓపెనింగ్. ఈరోజు ఇంకా ఓపెన్ అవ్వలేదంటున్నారు. 1-2 గంటల పోతే ఇక్కడ కూడా ఓపెన్ అవుతుంది. కాబట్టి కొంచెం లేట్ అయితే మిమ్మల్ని దోచుకోవడానికి కొంత టైం పడుతుంది అంతే. మీ జేబు నుంచి, మీ అభిమానుల నుంచి హీరో దోచుకోవడానికి కొంచెం టైం పడుతుంది. లేకపోతే ఈ బాడికి ఎప్పుడో ఓపెన్ అయిపోయి